శాతవాహనాస్ పార్ట్ 52 పార్ట్ 51లో మనం ఇక్కడి వరకు అయితే కవర్ చేసాము. యజ్ఞశ్రీ శాతకర్ణి కోసం అయితే మనం చూస్తున్నామన్నమాట, చదువుతున్నాము. సో ఇతని సమకాలిని బౌద్ధ మతాచార్యుడు ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. సో ఇతని కోసం యజ్ఞశ్రీ శాతకర్ణి ఏం చేశారంటే శ్రీ పర్వతంలో మహాచైత్య విహారం మహాచైత్య విహారం అయితే నిర్మించి నాగార్జునుడికి ఇవ్వడం జరిగింది. ఈ విహారంలో టోటల్గా 1500 గదులు అయితే ఉంటాయన్నమాట. సో అది మనకి ఎవరు చెప్పారంటే ఫాయన్ అనే అతను చెప్పారు. అతను ఒక ఫారెన్ ట్రావెలర్ అనమాట, చైనా నుంచి వచ్చారు, అతను చెప్తారు. సో అయితే ఇతను కాలంలో ఏం చేశారంటే అమరావతిలో బౌద్ధ స్తూపాలు ఉన్నాయి కదా, వాటిని మంచిగా మెరుగుపరిచారు. అందులో మనకి జాతక కథలు కూడా చెక్కించబడ్డాయి అన్నమాట. వెలగిరి దామన, అలానే అనాథ పిండక అనే జాతక కథలు మిగతా పాటలు అయితే